నమస్తే అండి, నేను మీ షాడో శంకర్. తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ మన సీఎం రేవంత్ రెడ్డి మీద కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విభిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఈయన సీఎంగా అర్హత లేదని కొంతమంది, అర్హత ఉన్నదని కొంతమంది, పరిపాలన రాదని కొంతమంది, అనుభవం లేదని కొంతమంది అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తున్నారు. అయితే మనం ఒక టైటిల్ పెట్టాం, రేవంత్ రెడ్డి గ్రేట్ సీఎం అనేది క్వశ్చన్ మార్క్. అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత అసలు ఈయన గ్రేట్ సీఎమ్మా ఇంకేదన్నది మీ వీడియో ద్వారా మీరు చూసిన తర్వాత దాంట్లో కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్క మన భిన్న అభిప్రాయాలు. ఎందుకంటే ఎవరైనా ఒక ఈ సీఎం స్థాయికి ఎదగాలంటే, ఒక పిఎంగా కానీ ఎదగాలంటే, ఒక నాయకుడు ఎంత చిన్న పదవైనా, గల్లీలో ఒక లీడర్గా ఒక ఎదగాలంటే, 10 మందిలో గెలవాలంటే దాని వెనుకంగా ఏదో ఉంటుంది. అంత ఆషమాషిగా ఒకరికి ఒక పదవి, అంత పెద్ద పదవి రావడం అది సాధ్యం కాదు. కాకపోతే ప్రాంతీయ పార్టీలు అంటే తన సొంతంగా ఉంటాయి, వాళ్ళు ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది, వాళ్ళ సొంత నిర్ణయాలు ఉంటాయి. అది మన కాంగ్రెస్లో, ఈ కాంగ్రెస్లో రాజకీయాలు మీకు తెలియని ఏం కావు, ఎలా ఉంటాయి ఎట్లా ఉందనేది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షార్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చి ఒక సీఎం స్థాయికి ఎట్లా వచ్చినది మనకు ఒక క్వశ్చన్. దీని మీద సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చాలా రకాలుగా చాలా విధాలుగా మాట్లాడారు. అయినా మాట్లాడినా కానీ ఆయన మాత్రం ఒక స్టాండ్గా ఉన్నాడు. సరే, ఈ పూర్తి వీడియో చూడాలి, ఎందుకంటే స్కిప్ చేయకండి, చూడండి. చూసిన తర్వాత మీ కామెంట్ రూపంలో చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఒక నాయకుడు పుట్టిన సీఎం అయిపోయాడు, ఆయన మీద మనం విమర్శలు చేస్తున్నాం అనేది కాదు. అంటే ఏ సీఎం అయినా కావచ్చు ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, ఒక పార్టీకి ఏదైనా ఉండొచ్చు అని ఫస్ట్ మనకు క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ కాదు, ఫస్ట్ ఆయన ఇందాం. ఇది వీడియో మొత్తం చూసిన తర్వాత ఆయన ఎలా ఆయన పరిపాలన ఉన్నది, ఎలా కొనసాగుతుందో, ఎంతవరకు ఇంకా మన తెలంగాణలో ఉంటాడు ఈయన అనేది ప్రజలు నిర్ణయించుకునే అవకాశం ఉండదు. సరే, ప్రజలుగా గ్రేట్ సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈయన 2002లో తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతుంది. అప్పుడు ఆ జరుగుతున్న క్రమంలో చాలా చురుకుదనంగా ఉన్న సమయంలో ఏం చేసినంటే, కేసీఆర్లు ఆయన ఆహ్వానించిండు, పిలిపించుకుండు. ఎవరైనా ఒక నాయకత్వంలో ఒక పార్టీలో పనిచేసేటప్పుడు ఏంటంటే తనకు ఏదైనా ఒకటి ఆశిస్తారు. అలాగనే మన రేవంత్ రెడ్డి కూడా 2004లో ఎమ్మెల్యే టికెట్ అడిగిండు. 2004లో ఎమ్మెల్యే టికెట్ అడిగితే కేసీఆర్ టికెట్ నిరాకరించిండు, ఇవ్వలేదు. ఇవ్వకపోతే సరేలే సొంత తెలివి అనుకుంటే ఏదో ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ఏమైందంటే, మళ్ళా 2006లో జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. గెలిచిండు. చాలా చురుకుదనంగా పాడాడుతున్నాడు. అయితే ఇదే క్రమంలో ఏం చేసిందంటే, అక్కడ మనం 2006లో జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచింది కదా, సరే దాని సొంత రాజకీయం, అక్కడే రాజకీయాల ప్రస్తావన మొదలైంది అనుకుందాం. అయితే మళ్ళీ ఏం చేశాడంటే, మళ్ళీ 2007లో ఎమ్మెల్సీగా మరి అది కూడా ఇండిపెండెంట్గానే చూడండి. అప్పుడు కీలకంగా ఎందుకంటే, అప్పుడు రాజశేఖర్ పీరియడ్ మంచిగా అసలు ఆ రాజకీయంగా మనం తన క్యాబినెట్లు లెవెల్లో నడుస్తున్న రాజకీయాలు అయ్యాయి ఎమ్మెల్సీ అనుకుని. అటువంటి క్రమంలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిండు. సరే, ఆయన తెలివి కావచ్చు అనేది ఏం చేసినాడు, కానీ అక్కడ టీడీపీలని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని మంత్రాలు జరిపి మొత్తం మీద ఇద్దరి ఓట్లను తనగా మలుచుకొని ఓట్లు వేయించుకొని ఎమ్మెల్సీగా గెలిచిండు. అది ఇండిపెండెంట్గానే. మళ్ళా అయితే అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఆయన ప్రస్తావన ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అయితే చేసిన తర్వాత మళ్ళీ ఏమైందంటే, ఈయన మీద వస్తుంది
చురుకుగా మా పాడుతులు ఇంకా రాజశేఖర రెడ్డి కూడా చూసిండు, ఎరా ఇంత చురుకుగా పాడుతురు, ఇంత ప్రశ్నిస్తున్నారు, ఎవరబ్బా ఏంది అని చెప్తే అరే ఇతను గడుసును చూసి ఆయన కొంచెం అవగాహన ఇచ్చి పిలిచినా కానీ ఏం చేసినట్టే ఈయన పోలే, వద్దు పోవడం కాదు ఇక దీన్ని నిరాకరించాడు. ఆయన కూడా అవకాశం ఉంటే మంత్రాలు జరిపితే వచ్చేటండి. అయితే మళ్ళీ ఏమైందంటే 2014 ఆయనతో 2014 కేసీఆర్తో మంతనాలు జరిపితే కూడా ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉండేది. కానీ దాన్ని కూడా మనం వద్దు అనుకుంటూ నిరాకరించను పోయిండు. ఇక 2017లో కాంగ్రెస్లకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మన 2018లో కాంగ్రెస్ తరఫున ఓడిపోయిండు. అదే మన 2019లో మల్లికార్జున గురించి ఎంపీగా గెలిచిండు రేవంత్ రెడ్డి. ఎంపీగా గెలిచిన తర్వాత దాన్ని అట్లా కొనసాగిస్తుండే, ఆయన ప్రస్తావన ఆయన బాగానే ఉంది. అక్కడ లేదు కాదని చెప్పేసి ఇక ఎంపీ కాదు ఫోకస్ అంతా ఇక్కడని చెప్పేసి ఆయన అటు చేసి ఒక పీసీసీ అధ్యక్షుడు తెచ్చుకుండు. ఆ పీసీసీ అధ్యక్షుడు తెచ్చుకున్నప్పుడు కూడా ఇక మా ఆయన మీద వచ్చే మామూలు విమర్శలు కాదు, మళ్ళీ ఎవరో చేయలేదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసిండు. అన్నీ ఎరుగుండు, అంత డక్క బొక్క ఎన్ని తిన్నాడు అంటున్నాం, అంతే చేసిండు. మొత్తానికి 2023 డిసెంబర్ 7లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఎందుకు తెలుసా, కేసీఆర్ మీద ఎదుర్కొనే దమ్ము సత్తా కాంగ్రెస్కు లేదు, అలాంటి నాయకత్వం లేదు అసలుగా. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనుకురు మాకు అధికారం రాదులే, ఇక ఈ కేసీఆర్ మీద గెలవడం మా నుంచి కాదు అనుకురు. అందులో మన రేవంత్ రెడ్డికి వ్యతిరేకత బాగుంది, ఆయన చాలా చిన్నోడు, అనుభవం లేనివాడు, కేసీఆర్ మీద గెలవడం పెట్టనుకొని తన సొంత పార్టీ మీద నమ్మకం లేరు. ఏదో గాలి అనుకుందాం. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా ఈయన మీద అసలు ఈయనకి అని చెప్పేసి విమర్శలు పూసేసాడు. సరే ఇంత అయిపోయింది, ఇన్ని కష్టాలు పడరు అంటే దీని వెనుక ఏంటంటే ఎంత శ్రమ ఉందనేది మనం ఒక అంశానికి వద్దాం. కాంగ్రెస్లో చిన్న గల్లీ రాజకీయాలలో కూడా ఉన్న అలా ఒక చిన్న వార్డు మెంబర్ గెలవాలంటే ఎన్నో రాజకీయాలు ఉంటాయి. అటువంటి రాజకీయాలు మరి కాంగ్రెస్ పార్టీలో వర్గపోర్లు అనేవి బాగా ఉంటాయి, అది బాగా వినిపిస్తుంది జనాల్లో. మంచి మోస్ట్ సీనియర్ నాయకులు, సీఎంగా అర్హత ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అందరిని కూడా కట్టి పెట్టి అందరినీ నోరులు మోసి కూడా అసలు ఎట్లా మభ్య పెట్టిండో ఏదన్నది తెలియదు. కానీ అతను ఒక దేశం మొత్తం మీద సీఎం పదవికి అర్హత పొందిను, సీఎంగా అయ్యాడు. ఓకే, ఇక్కడ ఈ కథ ఇది ఇక్కడ మొదలవుతుంది. సరే ఈయన ఎవరిని మభ్యపెట్టిండా, ఎవరిని చేసిండా, కానీ మొత్తం మీద ఒక్కొక్క అంచెలు ఎదుర్కొంటా సీఎం కాడికి వచ్చిండు. సీఎం గారికి వచ్చిన తర్వాత ఈయన అసలు కథ మొదలైంది. ఏదో కొన్ని హామీలు ఇచ్చిండు, హామీలు సరే పథకాలు పెట్టిండు, చేసిండు. అందులో ఒక పథకం, అది బ్రహ్మాండమైన పథకం నడుస్తుంది అనుకుంటారు, ఫ్రీ బస్సు. మీ ఫ్రీ బస్సు మీకు నచ్చినా నచ్చకపోయినా అది ఓకే. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నంటే, మామూలు బస్సులలో ఎవరండి ప్రయాణం చేసేది? సామాన్యులే కదా, సామాన్యులే ప్రయాణం చేస్తారు. ఎందుకంటే వారు చాలని జీతాలు, వాళ్ళ అసలు ఇక నెలొస్తలకే వాళ్ళు చేసిన జీతాలు లెక్కలెక్క సరిపోతుంది. కానీ దీని ప్రతిపక్షం దృష్టి ప్రచారం చేసింది, సొంత పార్టీలో చేసిరు, అది వేరే విషయం. కానీ అదొక పథకం అయితే మంచిదే. ఎందుకంటే ప్రజల 90% తన అవసరాల కోసం తిరుగుతారు. ఎవరో కొంతమంది యాత్రకు, ఎందుకంటే బయటికి పోవాలంటే ఉన్నోడైతే ఎట్నో తిరిగి బస్సు కట్టుకొని పోతాడు, లారీ ఒక కారు కట్టుకొని పోతాడు, ఏదో కట్టుకొని పోతాడు. కానీ పేదవాడు కోరికలు మాత్రం ఉంటాయి, అది చూడాలి, ఆ టెంపుల్ చూడాలి, అక్కడ పోవాలి, ఈ విహారతలు పోవాలి, గాంధీ ఎవరో ఒకరు కలవాలి ఉంటుంది. కానీ వాళ్ళకు ఒక మంచి అవకాశమే ఇది. కానీ పేదవాడు బాగుపడితే, పేదవాడు మంచిగా ఉంటే ఎవరికైనా నచ్చదు కదా. తన సొంత పార్టీలో నచ్చలేదు, ప్రతిపక్షానికి కూడా నచ్చలేదు, కానీ సామాన్యులు నచ్చాయి. ఆదాయానికి ఏం చేస్తుంటే సొంతంగా చెప్తే ఏంటని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని, ఆ వర్గంలో ఉన్న వాళ్ళని కొంతమంది ఉసుగొలిపి పంచాయతీ పెడుతున్నట్టుగా గొడవలు అవుతున్నాయి, కొట్లాడుతున్నాయి అనేది విట్టుడు. సరే అది వేరే విషయం, వాళ్ళ ప్రజలు వారిని నిర్ణయిస్తారు. అదొక పథకం చేసాను.
అయితే మనకు కావాల్సింది కూడా ప్రతి పేదవాడికి కావాల్సింది ఏంటంటే ఒక విద్యా వైద్యం అనేది ఫ్రీగా దొరికితే బాగుండు అనేది కోరుకుంటారు ప్రతి ఒక్కరు. ఎవరు చెప్పినా, ఏ నాయకుడు చెప్పినా, ఎక్కడ ఎవడు ఉపన్యాసించినా యోజన ఈ వీళ్ళని బేస్ చేసుకుని మాట్లాడతారు. అయితే వీళ్ళతో పాటు రైతులకు క్షేమంగా ఉండాలి, రైతులకు అన్ని అందుబాటులో అందాలనే కోరుకుంటారు. ఈ మూడు చేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే ఎన్ని సంవత్సరాలైనా ఉంచడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తారు, ఈ విషయం మర్చిపోతారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఏం చేసిందంటే పదవి వచ్చేంత వరకు ఒక స్టాండ్గా వెళ్ళాడు. ఎలా 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 వచ్చిన పదవి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మర్చిపోయింది అనేది జనాలు చెప్పుకుంటున్న మాట. ప్రెస్ మీట్ పెడుతుడు. ఇప్పుడు విద్యా సంస్థలు కాలేజీలు ఓపెన్ అయినాయి. కాలేజీ ప్రైవేట్ యాజమాన్యానికి కానీ గవర్నమెంట్ని అదే గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళని డెవలప్ చేసుకుంటేనేమో ప్రైవేట్తో పెద్ద బాధ ఉండకు. ఇవేమో పక్కన పెట్టిరు, ప్రైవేట్ స్కూళ్ళకు ప్రోత్సహించినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తురా అంటే అది లేదు. మొన్న ప్రకటన ఏం చేసిండు జూలై 10 నాడు లేదు. అంటే హైకోర్టు ఒక దాంట్లో పిటిషన్ వేసిన తర్వాత ఆ హైకోర్టు ఏం చేసిందంటే పిల్లల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చు అని చెప్పింది. గవర్నమెంట్ స్పందించకపోతానికి ప్రైవేట్ యాజమాన్యం చెప్పింది. ఇది రాగానే అబ్బో ఇదేదో మనకు నష్టమైందని చెప్పేసి ఈయన ఎమ్మడే ప్రెస్ మీట్ పెట్టి జూలై 30 కల్లా పాత బకాయిలన్నీ చెల్లిస్తాము, ఆగస్టు 15 కల్లా ఫ్రెష్గా ఉన్న వాళ్ళకు డబ్బులు చెల్లిస్తామని చెప్పిండు. మరి ఇక సీఎం చెప్తే ఎవరైనా నమ్మవలసిందే కదా. మనం ఒకసారి కొత్త ఉత్సాహం వచ్చింది, చదువుకోండి మీ చదువులకు నేనే ఉన్న భరోసా అని చెప్పిండు. అయిపోయింది, దాని పక్కన పెట్టేసిండు. ధరణిలో కొన్ని లోపాలు జరిగినాయి, దాన్ని బయట తీసుకొస్తా అని చెప్పేసి అన్నాడు. ఇక ధరణిలో ఇక ఎంత పెద్ద నాయకుడు అన్నా బయట తీసుకొచ్చి అన్నాడు. అది పక్కన పెట్టిండు. గత ప్రభుత్వంలో అన్యాయం చేసిన వాళ్ళని, ప్రభుత్వాన్ని డబ్బు ప్రజల సొమ్ము దోసుకున్న వాళ్ళని తీసుకొస్తా, జైల్లో పెడతా, ఏదో చేస్తా అన్నాడు చేసిండు. మళ్ళా కొంతమంది మీద పెద్ద పెద్ద వాళ్ళ మీద రైడ్ చేయించాడు. అక్కడికి వచ్చిన డబ్బును ఎక్కడ పోయిందో ఏం తెలియదు. ప్రైవేట్ స్కూల్ని డెవలప్ చేస్తా అని చెప్పిండు, గవర్నమెంట్ స్కూల్ని. అవి ఎక్కడ పోయినో ఓన్ తెలియదు. ఏదో పేపర్లో మనకు 1, 2 ఇస్తున్నాడు, సైలెంట్గా అయిపోయింది. ఇప్పుడేమో మన అదే స్కూలల్లో ప్రైవేట్ స్కూలల్లో కాలేజీలలో పేరెంట్స్ని చిత్రహింసలు పెడుతున్నారు. చదువు అయిపోయిన వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడానికి నానా ఇబ్బంది పెడుతున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వైద్య రంగంలో కూడా మనం ఎన్నో మార్పులు తీసుకొస్తామని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇంతవరకు వాటి మీద చూయలేదు. మరి గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదనగా కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం దొరకదని కాదు, వాళ్ళకు అదే మెడిసిన్స్, మంచి మెడిసిన్స్, మంచి ల్యాబొరేటరీ, మంచి డయాగ్నోస్టిక్ సెంటర్లు అదే గవర్నమెంట్లో పెడితే కొంచెం పేదవాళ్ళకు సేవ చేసినట్టు కదా. పేదోడైతే బయట పోడు, పెద్ద కార్పొరేట్లో చూపించుకున్నంత స్థాయిలోడు గవర్నమెంట్ అయితే చూపించుకోడు, వారు రాడు. కానీ ఆ వాతావరణం నచ్చదానికి. సరే, పేదోడికి ఆ వాతావరణం నచ్చకపోయినా నాకు ట్రీట్మెంట్ మంచిగా దొరుకుతుంది బాగుండని చెప్పేసి వాడు అక్కడికి వస్తారు. మనం మీరు చేయవలసింది అదే కదా. అదెందుకు నెగ్లెక్ట్ అయిపోతుంది? అట్లా ప్రతి ఒక్కటి పేపర్లకు ఇస్తుండు, నోటిఫికేషన్ ఇస్తుండు, పైన ఉద్యోగాల కోసం మన కానిస్టేబుల్ ఎస్ఐలు అది చేసిండు. నిరుద్యోగులు ఏంటంటే 19,000 పోస్టులు కాలున్నాయంటే చెప్తే 7,000 చిల్లర వేసిండు. అంటే వీణ కూడా కొంచెం రాజకీయం నేర్చుకున్నాడు. అదే మనం ఏం చేసినా ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని ఏదో విధంగా చేసి మనం గెలిచి పోవాలని ఉంటుంది. అది వాళ్ళు ఇంకో గొప్పతనం ఏంది రేవంత్ రెడ్డిది అంటే, కాంగ్రెస్లో ఒక్క మంత్రి పదవి దొరకడానికే నానా తంటాలు పడుతున్న ఎమ్మెల్యేలు నాకు అర్హత ఉంది, నాకు ఎంపీ అండ్ మినిస్టర్ అని చెప్పేసి రోజు ఏదో కొన్ని న్యూస్లో
ఇక దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, దాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు, ఆ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఒక రకరకాలుగా చేస్తున్నారు. అయినా కానీ చూడు, కొన్ని విషయాలలో మాత్రం చాలా గడుచుకుంటున్నాడు. తన ఒక్క దగ్గరనే 4 మినిస్టర్లు పెట్టుకున్నాడు. ఒక మినిస్టరు ఒక శాఖలో పనిచేయడానికి ఆయన టైం సరిపోదు. అది మళ్ళీ సీఎం లెవెల్లో ఉన్న వ్యక్తికి ఎంత ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం గవర్నమెంట్, మొత్తం తెలంగాణ గవర్నమెంట్ అందరూ అన్ని శాఖలు హ్యాండిల్ చేసుకోవాలి. అంటే రేపు మంచి చెడైన వీనికి వస్తుంది కాబట్టి, పార్టీని బతికించాలన్నా ఇంకెవరికైనా సమాధానం చెప్పాలన్నా రేవంత్ రెడ్డి చెప్పాలి కాబట్టి వస్తుంది. అటువంటి క్రమంలో కూడా ఎవ్వరు చేతగానోళ్ళు ఉన్నారు, ఎవరు దీనికి అర్హత లేదు అన్నట్టుగా 4 మినిస్టర్ పదవులు దగ్గర పెట్టుకున్నాడు. అవి కీలకమైన పదవులు. ముఖ్యమంత్రి తర్వాత మరీ ముఖ్య శాఖ ఏమైనా ఉందంటే హోంశాఖ, హోమ్ మినిస్టర్, తర్వాత విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, ఇట్లా కీలక పదవులు పెట్టుకుని దగ్గర పెట్టుకొని వేస్తున్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఎందుకు సోయి ఉంటుందని, ఎవడన్నా ఏదనంటే వాడిని తిరగబడాలు, మాట్లాడాలు, ఎగరడాలు చేస్తారు కదా. మరి రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు, ఎందుకు అడుగుతలేరు? మరి కాంగ్రెస్ పైన ఉన్న అధిష్టానాన్ని కూడా ఎందుకు మెయింటైన్ చేస్తుండు ఈయన రేవంత్ రెడ్డి? ఈయనది నాయకత్వ మైండా లేకపోతే క్రిమినల్ మైండా అనేది చర్చ జరుగుతుంది ప్రజలలో. ఇక ప్రతిపక్షం అయితే ఇక సైలెంట్గా ఉంది అనుకుందాం, ఎందుకంటే వాళ్ళకి టైం రాలే కదా. ఇక వాళ్ళకు కూడా నిజంగా ప్రజల మీదనే ప్రేమ ఉంటే, ప్రజలకు బాగుపడాలి అనిపిస్తే, మీ ప్రజల కోసమే ఈ రాజకీయ రంగంలోకి వచ్చినాం అనుకున్న వాళ్ళైతే మరి ఎవడు అడగొచ్చుగా. రేవంత్ రెడ్డి మీరు ఇన్ని పదవులు ఎందుకు పెట్టుకుంటారు, ఒకరు ఇవ్వండి చేస్తారు, మాకు అందుబాటులో ఉంటారు, నువ్వు సీఎం, నీకు సమస్య చెప్పాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ అడ్డం వస్తాయి, మా ప్రజలు నీ దగ్గర రాలేరు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర కలవాలంటే ఆశమాషి కాదు. ఒక చట్టాన్ని దగ్గర కాపాడడానికి పోవాలన్నా, ఒక విద్యాశాఖ మీద పోవాలన్నా, ఒక మున్సిపల్ సమస్యల మీద పోవాలన్నా కానీ మాకు ఉండలేవు. మరి మీరు వేరే వాళ్ళకి ఇవ్వచ్చుగా అని చెప్పేసి వాళ్ళు ఎందుకు లేవనెత్తలేరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? దీన్ని బట్టి ఆలోచన వస్తుంది. మరి రేవంత్ రెడ్డి మరి ఇంత కాంగ్రెస్ అంటే, ఎందుకంటే మనకు తెలుసు అందరికీ కాంగ్రెస్ ఉన్న రాజకీయాలు మామూలుగా ఉండవు, గల్లీలనే చాలా పెద్దగా ఉంటాయి. గల్లీలు చిన్న గల్లీలనే సీఎం లెవెల్ రాజకీయాలు ఉంటాయి. ఎందుకంటే వర్గాలు ఉంటాయి, ప్రతి ఒక్క ఊర్లో వర్గాలు ఉంటాయి, మండలాలు ఉంటాయి, జిల్లాలు ఉంటాయి, రాష్ట్రాలు ఉంటాయి, దేశంలో ఉంటాయి. ఇన్ని వర్గాలను కూడా ఒక్క తాటి మీద పెట్టి ఒక్క దగ్గర పెట్టి 4 మినిస్టర్ పదవులు అనుభవిస్తున్నాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు. మరి రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, ఏమైపోతుంది? ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన చాలామంది కాంగ్రెస్ నాయకులకి నచ్చట్లేదు. అటువంటిప్పుడు ఈ నెక్స్ట్ పరిస్థితి ఎక్కడ పోద్ది అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే దీన్ని బట్టి మరి సీఎం గ్రేటా, లేకపోతే ఇక మనకు కొన్ని భాషలు చెప్పుకోవద్దు కానీ, ఇక మన ముఖ్యమంత్రి ఎంతైనా కొన్ని మాటలు చెప్పదు కానీ, మరి ఈయనని ఎట్లా చూడవచ్చు మనం? అంటే నోటు కేసులో ఉన్నాడు కానీ, అంటే ఇటువంటి మైండ్, క్రిమినల్ మైండే కానీ, ఇటువంటి ఆలోచించే మైండ్ కానీ రేవంత్ రెడ్డిగా ఉన్నాయని కొంత అంటారు. కానీ సరే ఎంతవరకు నిజం అనేది కానీ ఇక్కడ క్లారిటీగా ఒకటి అవపడుతున్నది. మరి దీని మీద ఎవరు మాట్లాడట్లేదు, ఆ ప్రతిపక్షం కూడా అడగట్లేదు. ఎందుకంటే పల్నాడు ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఏంది? గవర్నమెంట్ ఇచ్చిన హామీలని కానీ, గవర్నమెంట్ ఇచ్చిన ప్రకటనలు కానీ ఏమన్నా ఇస్తే అవి ఎందుకు నెరవేర్చలేవు, ఏమైపోయాయి అని చెప్పేసి ఒకరు అడగరు. ఎందుకంటే అడిగిరనుకో వాళ్ళు ఏమైనా చిన్న పొన్న ఏదైనా కేసులు ఉంటాయి కదా, అవి ఏడ లాగుతారో ఏడ బయటకు తీసుకురని చెప్పేసారు. అంటే ఇట్లా వ్యవస్థ నడుస్తున్నాడు. ఎందుకంటే ఈ అగ్రవర్ణ పార్టీల మీద ఉన్నప్పుడు ఏంటంటే వీడిని వాడు కాపాడుకుంటాడు, వాడిని వీడు కాపాడుకుంటాడు అంతే. అందుకనే ప్రజలారా గమనించండి, ఒకటి ఒక బహుజన రాజ్యం అనేది రావాలి, వస్తే ఏమైనా ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతాయి. కానీ మీ పార్టీ నాయకులు చెప్పిన ఇని మీ పార్టీలకు లోబడి బతికిరనుకో, మీరు అనుకుంటున్నట్టు నీ పూటకు మంచిగా ఉంటున్నట్టు, కానీ నీ తరం వెనుకొచ్చే తరం, నీ పిల్లలే కావచ్చు, నీ పిల్లల తరాలు కానీ చాలా నష్టపోతారు.
ఒక్కడు ఏదో ఒక్కడు పోయి ఇద్దరు పోయి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో పెద్ద పెద్ద చదివిపించనే చదువు కాదు. అందరికీ దక్కాలి విద్య. అందరికీ దక్కాలంటే ఇచ్చేటోడు మనం ఉండాలి, పెట్టేటోడు మనం ఉండాలి, సంతకాలు చేతకాడ మనం ఉండాలి. ఏది చేసినా మనం ఉంటే మనది మనం చూసుకోగలుగుతాం. లేకపోతే ఎప్పుడు ఎదుటోడికి చేజాబ్ బతికితే చేజాబితే బతికినట్టు ఉంటుంది. దీన్ని చూసి ప్రజల ఇక్కడ మనం ఇచ్చిన దాని మీద ఈ రేవంత్ రెడ్డి గ్రేట్ అయినా కాదా, ఎట్లా నిజంగానే ఆయన మోసపూరితమైన రాజకీయాలా, లేకపోతే ప్రజల కోసమే కష్టపడుతున్న నాయకుడా, లేకపోతే వేరే వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఏమైనా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు సక్రమం చేయరు, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తారు కాబట్టి నా దగ్గర ఉంచుకొని నా దగ్గర నడిపించుకుంటున్నా, ఎన్ని విమర్శలు ఇచ్చినా భరిస్తున్నా అని చెప్పుకొస్తుంది కదా, అదే కరెక్ట్ అంటారా? దాని మీద ఉన్నది కాబట్టి మీరు కంపల్సరీ దీని మీద ఒక కామెంట్ రూపంలో పంపితే ఇది కొంతమందికి చేరుతుంది, కొంతమందికి ఆలోచింపజేస్తుంది. నమస్తే అండి.